ఇవాళ రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85% మందికి ఇది కనిపించబోతోంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా కనిపించనుంది. ఇక చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడనే ఉండనున్నాడు. అటు ఇవాళ రాత్రి 9:58 ప్రారంభం కానుంది. అలాగే రేపు తెల్లవారుజామున 1:56 వరకు ఉంటుంది. అయితే మేఘాలు లేకుండా ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో సంపూర్ణ చంద్రగ్రహణం మేఘాలు లేకపోతే కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అంటూ ప్రచారం సాగుతోంది. అయితే అవన్నీ వదంతులే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాదిలో ఇది 3వ గ్రహణమని, దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని చెప్తున్నారు. మరి ఏం జరగబోతోంది? గతంలో వచ్చిన గ్రహణాలకు ఈ గ్రహణానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఇది బ్లడ్ మూనా కాదా? దీనివల్ల ఏమైనా ఉపద్రవాలు సంభవిస్తాయా? దీని మీద స్పెషల్ డిబేట్ కండక్ట్ చేసింది ఎన్టీవీ. ప్రస్తుతం డిబేట్లో పాల్గొనేందుకు విచ్చేశారు రజితశ్రీ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే చిర్రావూరి అనంత శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, అలాగే రిటైర్డ్ సైంటిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు జూమ్లో శేషగిరిరావు గారు. ఆయన శ్రీహరికోట ఇస్రోలో వర్క్ చేశారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే. ఫస్ట్లీ రజితశ్రీ గారు, గతానికి వచ్చినటువంటి గ్రహణాలకి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈ గ్రహణం ఎందుకు, ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని, చంద్రుడంటేనే వెన్నెల కురిపిస్తాడు, చల్లనివాడు, కానీ చూడొద్దని ఎందుకు భయపెడుతున్నారు? గ్రహణాలు అనేవి ఎప్పుడూ ఒకటే అండి. పూర్వం వచ్చినవి కానీ, ఇక ముందు రాబోయేది కానీ, ఇప్పుడు వచ్చింది కానీ, ఏదైనా గ్రహణం అనేది మనకి శకునంగా తీసుకుంటూ ఉంటాం. మనం ప్రపంచం మొత్తానికి కానీ, అది సంభవించే చోట కానీ ప్రకృతి ఎలాంటి మార్పులు తీసుకురాబడుతుంది అంటే, ఏదైనా మనకి ప్రకృతి పరంగా వాటర్ రిలేటెడ్ వర్షాలు ఎక్కువ వస్తాయా, లేదా భూకంపాలు వస్తాయా, లేదంటే ఇంకేదైనా వస్తాయా అని చెప్పడానికి ఒక శకునం లాగా, లేదా యుద్ధ వాతావరణం ఉంటుందా, మన ఆ కనిపించే చోట ఎలాంటి పరిస్థితులు కలగబోతున్నాయి అని తెలుసుకునే శకునమే మనకి గ్రహణం. ముఖ్యంగా ఈరోజు జరిగేది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ రాహుతో చంద్రుణ్ణి రాహు కప్పేయబడుతున్నాడు. అంటే రాహు అనేది ఒక మాయ, ఇల్యూషన్. దాన్ని చంద్రుడు అనేది మన మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందో అక్కడే కాదు, భూమి మొత్తానికి చంద్రుడు ఒకడే, ప్రపంచం మొత్తానికి ఒకడే ఉంటాడు. అలాగే చంద్రుడే మన మనసు మీద ప్రభావం చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరి మానసిక స్థితిలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ గ్రహణంలో ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, కేతువు సింహరాశి నుంచి వీక్షణ చేస్తున్నారు. అలాగే గురువు వీక్షణ కూడా ఉంది. ఇది సంపూర్ణంగా ఏదో బ్యాడ్ అని కూడా మనం చెప్పలేము. ఇందులో మంచి పరిణామాలు కూడా ఉంటాయి. కుంభరాశి అనేది ముఖ్యంగా మనం సాంకేతికత కానీ, మనం సమాజంలో మార్పులు కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారడం కానీ, లేదంటే ఏదో విప్లవాత్మక మార్పులు రావడం కానీ సూచిస్తూ ఉంటుంది. గ్రహణం అక్కడ ఏర్పడుతుంది కాబట్టి ప్రపంచం మొత్తంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పుల్లోకి మనం వెళ్ళబోతున్నాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అవ్వబోతున్నాయి. వాటికి అనుకూలంగా మీరు ఉండండి అని చెప్పేదే ఈ గ్రహం యొక్క ఉద్దేశం. ఈ బ్లడ్ మూన్ అని ఇలా రెడ్గా కనిపిస్తుంది అనడంలో ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి సూర్యుని కాంతి నుంచే చంద్రుడు ప్రకాశింపబడతాడు. సూర్యునికి చంద్రునికి మధ్యలో మన భూమి వస్తున్నప్పుడు సూర్యుడు ఇప్పుడు ప్రధానంగా సింహరాశి నుంచి మన చంద్రుని మీద కాంతిని ప్రసరింపజేయాలి. అలా చేసే క్రమంలో భూమి అట్మాస్ఫియర్ నుంచి కిరణాలు వెళ్తున్నప్పుడు అవి రెడ్గా కనిపించి ఆ మూన్ అనేది రెడ్గా కనిపిస్తూ ఉంటాడు. అనంత శర్మ గారు, ఒకవైపు ఖగోళంలో అద్భుతం, ప్రతి ఒక్కరికి సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చూడాలనిపిస్తుంది, కానీ మరోవైపు భయం. ఏంటి అసలు? ఇక్కడ చూడడము అనేది వింత అనేటప్పటికి అందరికీ ఆసక్తి కలుగుతుంది. రోజు తెల్లగా కనిపించేవాడు ఈరోజు ఎడగా కనిపిస్తున్నాడు అంటే ఆసక్తి గురించి ఏం చేస్తారు? అవును, కాబట్టి చూడాలనిపిస్తుంది, సహజమే. అయితే చూడడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, సైంటిస్టులు అనుకోండి, దీంట్లోనూ ప్రత్యేకతలు ఏమిటి అని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదా ఈ మార్పు వలన ఖగోళ రీత్యా అయినా కొత్తగా మార్పు వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేస్తారు. దాన్ని దాటి జ్యోతిష్కులు వ్యక్తుల మీద కానీ, భూమి మీద కానీ, వాతావరణాల విషయంలోనూ లేదా వ్యక్తుల స్వభావాల విషయంలోనూ ఎటువంటి మార్పులు వస్తాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఖగోళ పరిశీలన ఈరోజు టెలిస్కోప్లో ఇంకోటి కొంత పెద్ద సాధనాలతో చూడడం జరుగుతోంది.
గత కాలంలో ఎంత సూక్ష్మంగా పరిశీలించారంటే 8 మంది జ్యోతిష్కులు, అంటే జ్యోతిషం యందు అవగాహన పూర్తిగా ఉండి ఖగోళ శాస్త్రంలో విశేషమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, పూర్తిగా 24 గంటలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక బ్యాచ్ వైజ్గా అనమాట, చుట్టూ 8 దిక్కుల్లోనూ ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ వాటి ప్రభావాలను నోట్ చేసుకుంటూ అధ్యయనం చేసే స్థాయిలో జరిగేది. మరి ఒక విషయంలో పూర్తి నైపుణ్యం రావాలన్నా, పూర్తి విషయం పరిశీలన చేయాలన్నా ఆ స్థాయి పరిశోధన చేయకపోతే కష్టం. కాబట్టి అధ్యయనం ఆ స్థాయిలో జరిగేది. ఇప్పుడంటే ఇవి వచ్చాయి కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. మరి చూడొద్దంటే ఎలా కుదురుతుంది? అధ్యయనం చేయాలంటే చూడాలి కదా. కాబట్టి పండితులు దాన్ని చూసేవారు. కానీ దేనికోసం చూసేవారు అంటే విషయ పరిశీలన కోసం చూసేవారు. ఏ రాసుల వారికి దోషం ఉన్నదో వారు చూసేవారు కాదు. అంటే దోష ప్రభావం తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో. ఏమండి అవేమో గ్రహాలు ఎక్కడో మూల ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏం ప్రభావం చూపిస్తాయి, నేను ఎందుకు దాని గురించి భయపడ్డాము, నేను వెళ్ళి చూస్తే నా మీద ఒక్కడి మీద చూపించి పక్క వాళ్ళ మీద చూపించడం మానేస్తుందా, ఆ పైన లైట్ వేసాను, నా పక్కన ఇంకోళ్ళు ఉన్నారు, నా మీదేమో అది నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా, అలా ఎలా కుదురుతుంది అని ప్రశ్న వేస్తే, నేను పుట్టే సమయం వేరు, అతను పుట్టిన సమయం వేరు. నేను పుట్టే సమయానికి నా రాశి యొక్క ప్రభావం నా మీద, నా స్వభావం మీద ప్రభావం చూపిస్తోంది. లేకపోతే నా తత్వం, నా పక్కన కూర్చున్న వాళ్ళ తత్వం ఒకటే అయి ఉండాలి. అవ్వట్లేదుగా. నా స్వభావమే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఒకేలా ఉండట్లేదు, రోజు రోజుకి మారుతోంది. వేరు వేరు ఘటనలు నేను ఫేస్ చేస్తున్నాను. నా ఒక్కడి విషయంలోనే ఎందుకు అలా జరుగుతోంది? మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే వారికి సంబంధించిన వ్యక్తిగత జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి కదా. మరి ఒక ఘటనకి ఇంకో ఘటనకి పోలిక లేకుండా మార్పులు వస్తూ ఉన్నప్పుడు విచ్ ఫ్యాక్టర్ ఈజ్ ఎఫెక్టింగ్ ఇట్, ఆ విషయం ఆలోచించుకోవాలి కదా. అలాగా వేరు వేరు ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే దానికి మూలం ఏమిటి, ప్రాతిపదిక ఏమిటి అన్నప్పుడు ఇటువంటి విషయాల్లో పరిశోధన అనే విధానం ద్వారా మనం దాన్ని గుర్తించడానికి అవకాశం ఏర్పడుతోంది. ఆ అధ్యయనమే జ్యోతిషంగా మనం ఫలితాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేలాగా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఖగోళంలో వచ్చే మార్పులు, దాని ప్రభావాన్ని మనం గుర్తించినట్లయితే చంద్రుడి మీదకి కానీ, లేకపోతే ఆకాశంలోకి కానీ, అంతరిక్షంలోకి కానీ ఎక్కడికైనా సరే రాకెట్ లాంచ్ చేశారు అంటే నిష్ప్రయోజనమే. శాటిలైట్ పంపించడం కోసం, టెక్నాలజీ కోసం పంపించారు, మేము పట్టించుకో, మాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఆ శాటిలైట్ని వినియోగించుకునేవాడినే తప్ప నేను ఫోన్ వాడుతున్నాను కదా అని మొత్తం శాటిలైట్ గురించి అంతా తెలుసుకోవాలంటే కుదరదు. కాబట్టి నేను వినియోగదారుని కాబట్టి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. ఎప్పుడైతే నేను అధ్యయనం చేసేవాడిని అవుతున్నానో, నా సబ్జెక్ట్లో నేను అధ్యయనం చేసేవాడిని అవుతున్నానో, సైంటిస్ట్ శాటిలైట్ పంపించాలంటే ఎటువంటి అధ్యయనం వాళ్ళకి అవసరం అవుతుందో, నా సబ్జెక్ట్లో నాకు అధ్యయనం ఆ స్థాయిలో అవసరం అవుతుంది. ఫలితం గురించి అడిగితే, ఏమండి ఈ ఫలితం ఇలా వస్తుందని చెప్పడానికి ఆధారం ఏదండి అని అడిగితే, అప్పుడు సైంటిస్టులకి ఏదైతే మీరు కొంత ఫండ్ అది అరేంజ్ చేస్తున్నారో, రీసెర్చ్కి మ్యాన్ పవర్ అరేంజ్ చేస్తున్నారో, టెక్నాలజీ అరేంజ్ చేస్తున్నారో, అవి మాకు కూడా అరేంజ్ చేయండి, దాని ఫలితం ఇలాగా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మేము కూడా చూపిస్తాం. అవసరం అది. ఫలితం లేకుండా దాని అధ్యయనం నిష్ప్రయోజనం. ఎందుకు? రేపు పొద్దున్న ఎప్పుడో శకలం ఏదో వచ్చి భూమిని కొడుతోంది, వీళ్ళ క్యాలిక్యులేషన్స్లో ఫలానా సంవత్సరం వరకు వచ్చి కొడుతోంది, దాన్ని ఏమైనా ఆపగలుగుతారా? ఆపలేరు. డైవర్ట్ చేయడం కుదురుతుందా? కుదరదు. దెబ్బ తగిలితే ఏమేమి సమస్యలు వస్తాయి, ఏమేమి ప్రమాదాలు ఉంటాయి, భూమి ఇక్కడ ఉంటుందా, పూర్తిగా పోతుందా, అధ్యయనం చేసి ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేస్తే కొంత దాని ఇంటెన్సిటీని తగ్గించడానికైతే సైంటిస్టులు ట్రై చేస్తారు కదా. అదే అంటున్నాను. ఆ ఇంటెన్సిటీ తగ్గించడానికి వాళ్ళు ట్రై చేయడానికి ఏదైతే ఫండ్స్ వాళ్ళకి అవసరం అవుతాయో అవి చాలా ఎక్కువ స్థాయిలో అవసరం అవుతాయి. ఈరోజు నేను బతికితే చాలు అనుకున్న పరిస్థితి ఉన్నప్పుడు నా ఆస్తి అంతా అమ్మేసుకుంటాను నేను. ఈ పరిస్థితి గతంలో వచ్చింది. స్కైలాబ్ పడే సమస్య ఉన్నప్పుడు తెలియదు కాబట్టి అప్పటికి సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు, ఎక్కడ పడుతుందో మాకు కూడా తెలియదు అన్నారు. అలాగా అధ్యయనం చేయడానికి అవకాశం లేని చోట వాళ్ళైనా చేతులు ఎత్తేయాల్సిందే, మార్గం లేదు. కాబట్టి అధ్యయనానికి అవకాశం ఉంది, ఇంకాను ఆ స్పేస్ ఇంకా ఉంది అన్నప్పుడు ఫలితం గురించి తెలుసుకోవాలి అంటే సమయం పడుతుంది. ఆ అధ్యయనాలు గతంలో ఉన్న వాటిని చాలా వరకు మనం కోల్పోయాం దండయాత్రల్లో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాని విషయాలు పూర్తిగా స్పష్టంగా కావాలి అనుకున్నప్పుడు అధ్యయనం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా కావాలి. ఎందుకంటే ఎక్కడైతే మనం గ్యాప్ ఏర్పడిందో, గతంలో ఉన్న నాలెడ్జ్కి ఇప్పుడున్న నాలెడ్జ్కి అయితే గ్యాప్ ఏర్పడిందో అది పూరించుకుంటూ స్పష్టంగా ఈ గ్రహణం ఇంత సంపూర్ణ గ్రహణం అయితే ఇంత స్థాయిలో ఫలితము, పాక్షిక గ్రహణం అయితే ఇంత స్థాయి ఫలితము,
ఈ గ్రహణంలో మళ్ళీ రెడ్ మూన్ వచ్చినందువలన వచ్చే ఫలితం ఇంత, ఇలా కేటగరైజ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే అనంత శర్మ గారు ఇప్పుడు వచ్చేది రెడ్ మూనేనా? దీనివల్ల ఏమైనా అరిష్టమా? రెడ్ మూన్ అనేది మొత్తం గ్రహణ సమయం అంతా మనకు కనిపించేది కాదు. ఎప్పుడైతే గ్రహం కనిపించడం ప్రారంభం అవుతుందో ఆ సమయంలో సూర్యుని యొక్క కాంతి ఒక కోణం నుంచి మాత్రమే పడుతోంది, అంటే భూమి యొక్క చివరి అంచు మించి పడుతోంది. అదే మీకు సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తగా గమనించండి, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తున్నాడు. ఆ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఆ చివరి కాంతి రింగ్ అనేది ఏదైతే చెబుతారో ఆ డైమండ్ రింగ్ చూడడం మంచిది కాదు అని చెబుతారు నేకెడ్ ఐస్తో. అంటే ఏమిటి అర్థము? అంచు మించి పడుతున్న కాంతి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదా. మన సూర్యోదయం అవుతోంది, సూర్యుడు ఎలా కనిపిస్తాడండి అంటే ఎర్రగా కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తున్నాడు? మళ్ళీ పైకి వచ్చేప్పటికి మౌంటైన్లో మనకి చాలా తెల్లగా కనిపిస్తాడు, చూడలేం కూడాను. ఏమిటి తేడా అంటే వాతావరణంలో ఉన్న వాయువుల యొక్క ప్రభావము. ఈ వాయువుల యొక్క ప్రభావం మనకి ఏం చెబుతోంది, ఎటువంటి ఫలితాలను చెప్పడానికి అవకాశం ఉంది అన్నప్పుడు మనకి సూర్యగ్రహణం వచ్చినప్పుడు, సూర్యగ్రహణం తర్వాత 6 మాసాల లోపు కొన్ని ప్రత్యేకమైన ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి అని ఫలితం చెప్తారు. దానిలో భూకంపాలు కూడా ఒకటి. ఈ భూకంపాలను ఎలా గుర్తిస్తున్నారు అంటే మనకి ఏదైతే ఖగోళ శాస్త్రము అని చెప్పి శాస్త్రబద్ధంగా మనం మాట్లాడుతున్నామో దాంట్లో ఈ భూకంపాల గురించి ప్రత్యేకించి సమాచారం ఉంది. అక్కడ మీకు ఎండమావులు తెలుసు కదా, దూరంగా ఉన్న పదార్థం కదులుతున్నట్టుగా కనిపిస్తుంది కింద ఉన్న వేడికి. అలా కొన్ని వాయువుల ఉత్పత్తి వలన ఆ కదలికలో కూడా తేడాలు ఉంటాయి. ఒక రకమైన వాయువు వస్తే ఒక రకమైన కదలిక కనిపిస్తుంది, ఇంకో రకమైన వాయువు వస్తే ఇంకో రకమైన కదలిక కనిపిస్తుంది. అలా కొన్ని సుమారుగా 28 వాయువులు ఎన్నో చెప్పారు. ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే భూమి నుంచి పైకి వెలికి వస్తాయి. అలా వెలికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో భూకంపం వస్తోంది, దాని పరిధి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ టెక్నాలజీని జపనీయులు ఇక్కడి నుంచి అధ్యయనం చేసి కూడా తీసుకువెళ్ళారు. అలాగా అధ్యయనానికి ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రహణము అనేది మనకి చంద్రగ్రహణంలో ఈ కాంతి యొక్క మార్పులు వలన మనకి గమనిస్తే 3 సూర్యుడు కనిపించడము, వరుస సూర్యుళ్ళు, అలాగా వేరువేరు ఫలితాలు కనిపిస్తుంటాయి. ఇవి దేనివల్ల అంటే భూమి వాతావరణంలో వచ్చే వాయువుల్లో ఉండే మార్పు వలన కనిపిస్తుంది. రైట్. మనతో పాటు రిటైర్డ్ సైంటిస్ట్ శేషగిరిరావు గారు సిద్ధంగా ఉన్నారు. శేషగిరిరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సంపూర్ణ చంద్రగ్రహణం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోందండి. దీన్ని బ్లడ్ మూన్ అంటారా, లేకపోతే ఇది ఎలా చూడాలంటారు? దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం? ఈ రోజు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతోంది అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి యొక్క నీడ పడినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంతేకాదు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిటల్ ప్లేను, తరువాత చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిటల్ ప్లేను, ఈ రెండు ఒకదానికి మీద ఒకటి లేవు. ఒక 5 డిగ్రీస్ 5.15 డిగ్రీల ఇంక్లినేషన్తో ఉంది. అందువలన ఈ ఇంక్లినేషన్తో ఉన్నప్పుడు ఈ రెండు ఆర్బిటల్ ప్లేన్స్ 2 పాయింట్స్ దగ్గర ఖండింపబడతాయి. దాన్ని లూనార్ నోడ్స్ అంటారు. లూనార్ నోడ్స్ దగ్గరే ఈ గ్రహణాలు ఏర్పడతాయి. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏర్పడాలి అంటే ఈ 3 గ్రహాలు ఒక సరళ రేఖ మీద లూనార్ నోడ్ సమీపానికి రావాలి. ఈ లూనార్ నోడ్ సమీపంకు వచ్చినప్పుడు ఎంతకాలం ఈ లూనార్ నోడ్ సమీపంలో ఒక సరళ రేఖ మీద ఉండటానికి వీలవుతుంది అంటే 34 రోజుల దగ్గర నుంచి 37 రోజుల వరకు ఉంటుంది. అందువలన ప్రతి సంవత్సరము 2 సార్లు గ్రహణాల సీజన్ అని వస్తుంది. 2025లో చూసుకున్నట్టయితే మార్చిలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చింది. మళ్ళీ తరువాతి గ్రహణాల సీజన్ ఎప్పుడు వస్తుంది అంటే 173 రోజులకు ఒకసారి వస్తుంది. ఇది గణితం. ఈ గణితం ప్రకారమే జరుగుతోంది కాబట్టి ఇది వింతలు కాదు, ఖగోళ దృశ్యం మాత్రమే. ఇప్పుడు మనం అనుకున్నటువంటి
చంద్రగ్రహణం ఈ భూమి యొక్క ఛాయ రెండు విధాలుగా ఉంటుంది. ఛాయ ఎప్పుడు మనం కూడా లైట్ కింద నిలబడినప్పుడు కానీ సూర్యరశ్మి దగ్గర మరి మన మీద పడినప్పుడు కానీ మన నీడ వంక ఒకసారి చూసినట్లయితే నీడతో పాటు నీడ అంచు పలచగా ఉంటుంది. ఇప్పుడైనా కూడా మీరు మీ చెయ్యి అక్కడ ఏదైనా తెల్లకాగితం మీద ఉంటే పెట్టి చూడండి, గాఢమైన నీడ లోపల ఉంటుంది, అంచులు వెంట పలుచని నీడ ఉంటుంది. అలాగే ఈ భూమి నీడ చంద్రుడి పడినప్పుడు ఈ పలుచుగా ఉండే నీడని పెనుంబ్రా అంటాం, ఆ గాఢమైన నీడని ఉంబ్రా అంటాం. ఈ పెనుంబ్రా అంటే లేనీడ అనొచ్చు, లేదంటే ఉపఛాయ అనొచ్చు. లేనీడ కరెక్ట్ పదము, ఎందుకంటే డిక్షనరీలో కూడా ఇచ్చి ఉన్నారు. ఈ గాఢమైన నీడ పడినప్పుడే పార్షియల్ చంద్రగ్రహణం మెల్లమెల్లగా ప్రారంభమయ్యి అది చంద్రుని యొక్క ఆ గోళాన్ని పూర్తిగా కప్పివేసినప్పుడు పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పెనుంబ్రా అనుకున్నాం కదా. ఎంత అంటే పలుచని నీడ పడే సమయం హైదరాబాద్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకున్నట్టయితే 8:58 పలుచని నీడ పడటం ప్రారంభిస్తుంది. ఆ తరువాత మెల్లమెల్లగా గాఢమైన నీడ అంటే కొంచెం చిక్కగా ఉన్న నీడ 9:56 పట్టం ప్రారంభిస్తుంది. ఈ గోళం పూర్తిగా ఎప్పుడు కప్పబడుతుంది అంటే 11 గంటలకి, ఈ రోజు రాత్రి 11 గంటలకి టోటల్ ఎక్లిప్స్ ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభమైన తర్వాత మ్యాక్సిమం ఎప్పుడు కప్పబడుతుంది అంటే 11:41 కప్పబడుతుంది. ఆ తరువాత ఈ టోటల్ ఎక్లిప్స్ ఎంతవరకు ఉంటుంది అంటే రాత్రి మనకు 12:23 వరకు ఉంటుంది. ఆ తరువాత 8వ తేదీ మెల్లమెల్లగా పార్షియల్గా గ్రహణంగా మారుతూ ఆ తరువాత ఈ పలుచని నీడ కూడా పడుతూ మన ఉపసంహారం ఎప్పుడవుతుందంటే అంటే విడిచిపెట్టడం అంటాము 8వ తేదీ ఉదయం 2:25 అంటే దాదాపు 5:27 నిడివి గల గ్రహణం ఇది. ఇందులో సంపూర్ణ గ్రహణం నిడివి మధ్యలో 1:22. అదే పాక్షిక గ్రహణం 3:30. మిగతాది ఆ పలుచని నీడ ప్రదేశం పడిన సమయం. ఆ తర్వాత బ్లడ్ మూన్ అని ఎందుకంటామంటే మనకి ఫిజిక్స్లో ర్యాలీ స్కాటరింగ్ అని ఉంది. కాంతి ఏదైనా దుమ్ము కణాల మీద కానీ ఎటువంటి ఆబ్జెక్ట్స్ మీద పడినా కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్షన్ మనం పరివర్తనం అంటాం. అది కనుక రిఫ్రాక్ట్ అయితే వక్రీభవించింది అంటాం. అదే స్కాటర్ అయితే వివర్తనం అంటాం. ఇప్పుడు మన సూర్యుని కాంతిలో ఎప్పుడైనా ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు 7 రంగులు కనపడతాయి. కానీ ఈ 7 రంగులు ప్రసరిస్తాయి కాబట్టి వక్రీభవనం చెంది భూమి వాతావరణంలో ఉన్నటువంటి అణువులు రెడ్ లైట్ తప్ప మిగతా లైట్ని అంతటిని వివర్తనం చేస్తుంది, అంటే స్కాటరింగ్ చేస్తుంది. అందువలన ఈ భూమి మీద ఈ ఎర్రని భూమి మీద కాదు చంద్రుడి మీద ఎర్రని కిరణాలు పడుతాయి. అందువలన రెడ్ మూన్ అంటారనమాట. ఈ గాఢమైన నీడ పడిన సమయం నుంచి చివరి వరకు మీకు రెడ్ మూన్ కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ గానే భావించొచ్చా? బ్లడ్ మూన్ గానే భావించవచ్చు. ఈ సంవత్సరం మార్చిలో కూడా మనకి బ్లడ్ మూనే కనపడింది. ఒక్కసారి మీరు కనుక వెనక్కి వెళ్ళి చూసినట్టయితే మీరు ఏ వెబ్సైట్లైనా చూడండి, మార్చిలో వచ్చింది కూడా బ్లడ్ మూనే. అది మనకు కనపడలేదు, అమెరికా ఖండాల్లో మాత్రమే కనపడింది. అలాగే ఒక సీజన్ వచ్చింది అంటే ఇందాక చెప్పున్నాను మీకు ప్రతి 173 రోజులకి గ్రహణాల సీజన్ వస్తుందని. గ్రహణాల సీజను ఆ నోడ్ దగ్గర 34 నుంచి 37 రోజులు ఉంటుంది. కాబట్టి అక్కడ 2 పౌర్ణాలు కానీ ఒక అమావాస్య కానీ లేదా 2 అమావాస్యలు ఒక పౌర్ణం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సీజన్లోనూ 3 వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం. ఈసారి 2 వస్తున్నాయి. అందువలనే ఇప్పుడు వచ్చేది చంద్రగ్రహణము, 20వ తారీఖు 15 రోజుల తర్వాత వచ్చేది సూర్యగ్రహణం. అదనమాట. కాబట్టి ప్రతి సంవత్సరము 2 సార్లు సీజన్లు ఉన్నాయి. కాబట్టి ఇది అనుకున్నట్టుగా కనిపించేటువంటి ఖగోళ దృశ్యం వింత ఏమాత్రము కాదు.
ఈ దృశ్యం మనకి రెడ్ మూన్ అయినా కూడా ఇది సూర్యుడి దగ్గర నుంచి భూమి వాతావరణంలో ప్రవేశించి చంద్రునికి తగిలిన తర్వాత వచ్చేటువంటి పరివర్తనం చెందిన వచ్చేటువంటి రిఫ్లెక్ట్ అయి వచ్చేటి రేణువులు, కిరణాలు. ఈ కిరణాలకి ఎటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ లేదు. కాబట్టి ఈ చంద్రగ్రహణంలో రెడ్ మూన్ అయినా కూడా ఈ కిరణాల్లో ఎటువంటి హానికరమైన రేసు లేవు. కాబట్టి దివ్యంగా అందరూ ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించవచ్చు, దీనికి చూసి సంతోషించవచ్చు. అది శేషగిరిరావు గారు, సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో సంపూర్ణంగా ఉంటుంది? మీరు ఇందాక చెప్పారు 5 గంటల నిడివి ఉంటుంది అని. స్పెషల్లీ ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని గంటలు ఉంటుంది ఈ బ్లడ్ మూన్? మీరు గనక చూసినట్టయితే ప్రపంచం మొత్తం మీద 77% ప్రజలకి ఈ పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం కనపడుతుంది. ఎక్కడ మొదలవుతుంది అంటే సౌత్ అమెరికాలో ఆ టాప్లో చిన్న టిప్ ఉంటుంది, ఫ్రెంచ్ గయానా, అక్కడి నుంచి అట్లాంటిక్ ఓషన్ తర్వాత ఆఫ్రికా ఖండం మధ్య నుంచి మీకు పూర్తి చంద్రగ్రహణం కనపడుతుంది. ఆ తర్వాత ఆసియా ఖండం అంటే రష్యా దాకా వెళుతుంది. ఆ తర్వాత చైనాలో కనపడుతుంది, ఆస్ట్రేలియా కొంత భాగం కనపడుతుంది, ఇండోనేషియాలు కనపడతాయి. ఆ తర్వాత జపాన్ అంచు వచ్చేసరికి మనకి పూర్తిది కనపడదన్నమాట. కాబట్టి చాలామంది వీక్షించవచ్చు. అంటే పూర్తి చంద్రగ్రహణమే కాకుండా పార్షియల్ చంద్రగ్రహణం కూడా కలుపుకున్నట్టయితే దాదాపు 77% ప్రజలకు కనపడుతుంది. దీంట్లో పూర్తి చంద్రగ్రహణం అయితే దాదాపు 51% మంది ప్రజలకు కనపడుతుంది. అందరూ చూడవచ్చు. చాలా మంది భయపడుతున్నారు, ఇది బ్లడ్ మూన్, చాలా నెగిటివిటీ ఉంటుంది, అలా చూడకూడదు అని. ఇందులో నెగిటివిటీ ఇందాక మీకు చెప్పాను, హానికరమైన కిరణాలు లేవు ఒకటి. రెండోది, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖ మీద లూనార్ నోడ్ మీద ఉన్నారు. ఈ లూనార్ నోడ్ అనేది నార్త్ లూనార్ నోడ్లో ఉంటారు. అటువైపు సౌత్ లూనార్ నోడ్ మీద అంటాం మనం. ఈ నార్త్ లూనార్ నోడ్ని ఆస్ట్రాలజీగా రాహు పాయింట్ అని పిలుస్తారు. ఈ 2 నోడ్స్ కూడా కదులుతూ ఉంటాయి ఈ యొక్క గ్రహ చలనాన్ని బట్టి. ఈ 2 నోడ్స్ మళ్ళీ యథాస్థానానికి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాయో ఈ 2 నోడ్స్ దాదాపు 18.6 సంవత్సరాల తర్వాత ఇదే ప్రదేశంలో, ఇదే మన యొక్క మన రాసుల ప్రకారం చూస్తే మీనరాశిలో ఇదే ప్రధానం 18.6 సంవత్సరాల తర్వాత కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక జామెట్రీ అంటాం మనం. ఈ జామెట్రీ ప్రతి 18.5 సంవత్సరాలతో ఒకసారి మనకు రిపీట్ అవుతుంది. ఈ జామెట్రీ ప్రాంతంలో ఉన్నప్పుడల్లా ఆ 33 నుంచి 37 రోజుల పాటు ఈ అమావాస్యలు, పౌర్ణిమలు ఉంటే డెఫినెట్గా పార్షియల్గా కానీ పూర్తిగా కానీ గ్రహణాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇదే మన పూర్వం నుంచి వచ్చే లెక్కలు కూడా ఇవే. ఈ గణితం మరొకసారి నిరూపించబడింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్. అనంత శర్మ గారు, ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. ఏంటి అసలు దీన్ని చూస్తే ప్రమాదము అని చాలా భయపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాసుల వాళ్ళు అసలు చూడకూడదని అంటున్నారు. ఇక్కడ ఏ రాసులకైతే దోషమని చెప్పబడిందో వృశ్చికము, కుంభము, మీనము, కర్కాటకము, ఈ రాసుల వారికి దర్శనం పనికిరాదు అని చెబుతున్నారు. దోషం ఉన్నప్పుడు ఆ కాంతి యొక్క ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది. కాంతి యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది అంటే మనసు మీద ఉంటుంది. మీకు ఈ మనస్తత్వ శాస్త్రం అనేది సార్వత్రికంగా అందరూ అనుసరించేదే, కొత్తగా చెబుతున్నది ఏమీ కాదు. మీకు ఇంట్లో నీలం రంగు వేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెల్ల రంగు వేసుకోండి, కొంచెం ఉత్సాహంగా ఉంటారు. ఎర్ర రంగు వేసుకుంటే కొంచెం ఉద్రేక స్వభావాలు ఉంటాయి. ఇలాగా కలర్ థెరపీ అనే కాన్సెప్ట్లో మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ మనసు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది రంగు యొక్క ప్రభావము అనే విషయాన్ని అధ్యయనం చేయడం జరుగుతోంది. అలాగా ఈ కాంతి విహీనము, కాంతి ఉండడము, ఇవి 2 ఎటువంటి ప్రభావాలను చూపిస్తాయి అన్నప్పుడు మీకు ఒక గదిలో 2 లైట్లు వేసామనుకోండి,
ఆ రెండింటిలో దేని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో ఆ కాంతి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మనకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడే లైట్లు గ్రీన్, రెడ్ ఎందుకు వాడారు, ఆరెంజ్ అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ కంపారిటివ్గా. కాబట్టి అలాగా కాంతి యొక్క తీవ్రత ఉన్నప్పుడు మనిషి మీద ఆ కాంతి ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి ఈ కాంతుల యొక్క ప్రభావం ఉన్న కారణం చేత అవి ఆ వ్యక్తుల మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కదలకుండా ఒక చోట కూర్చుని జపం చేసుకుంటూ ఉండమని చెప్పారు. ఇది దోష పరిహారం కోసం చెప్పబడినవి శాంతి ప్రక్రియలు. అవి కాక కాంతి ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు? ఆహారం తీసుకోకపోవడము, 12 గంటల ముందే ఆపేయాలి. ఇక శరీరం సహకరించకపోతే ఈ శరీరాన్ని కాపాడుకోవడం ప్రధానమే కదా. ఇక్కడ శరీరాన్ని సాక్షాత్తు దేవాలయంతో పోల్చారు, లోపల ఉన్న జీవశక్తిని దైవంతో పోల్చారు. మరి దీన్ని కూడా కాపాడుకోవడం ధర్మమే కదా. కాబట్టి ఆ వచ్చే దోషము కంటే ఈ క్షణం నేను ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. కాబట్టి ఆ సమయానికి ఏదైతే నియమం చెప్పారో 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటలలోపు తినేయాలి. కుదరలేదు, శరీరం సహకరించట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, కనీసం 4 గంటల లోపు తినేయమని చెప్పారు. ఒకవేళ 4 గంటల తర్వాత కూడా తినే పరిస్థితి ఉంది, లేకపోతే శరీరం సహకరించట్లేదు, ద్రవ పదార్థాలు తీసుకోమన్నారు. మంచినీళ్ళు అయితే మనం చివరిదాకా కూడా తాగడంలో అభ్యంతరం లేదు. కానీ గ్రహణ సమయంలో మాత్రం జపం కోసం సంకల్పం చెప్పేటప్పుడు ఆచమనం చేయడం తప్ప మిగతా ద్రవ పదార్థాలు కూడా ఆ సమయంలో తీసుకోవడానికి పనికిరాదు. అది కూడా దర్భ వేసుకున్న దాన్నే స్వీకరించమన్నారు. ఇలాగ దర్భను ఎందుకు చెప్పారు అంటే ఏ కాంతుల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ యూవీ రేస్తో సహా వాటిని ప్రసరించకుండా నియంత్రించే శక్తి దర్భల మీద ఉంది. కాబట్టి ఆ దర్భలకి ఈ సమయంలో విశేషం ఎక్కువ. అందుకని ఏం చెబుతారు, ఒకవేళ వండిన పదార్థాలు అయితే ఎలాగ పనికిరావు, మళ్ళీ వండుకోవచ్చు, కావాలంటే అవి తీసేయాలి. వండకుండా మనకి పచ్చళ్ళు మొదలైనవి ఉన్నాయనుకోండి, నూనె పదార్థాలతో చేసినవి, మజ్జిగలు, పాలు ఇలాంటివి ద్రవ పదార్థాలు, వాటి మీద దర్భచాపలు కప్పమన్నారు. ఇవన్నీ దేనికోసం అండి ప్రయత్నాలు అంటే కాంతి యొక్క దోష ప్రభావం లేకుండా ఉండడం కోసము. మరి పదార్థాలకి ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పినప్పుడు ఏమంటే పదార్థాలకి ఏమిటండి, నూనె మీద కాంతి ప్రభావం ఏమిటండి అని అడగవచ్చు. కానీ తీసుకునే ఆహారం యొక్క లక్షణాన్ని అనుసరించే శరీరం యొక్క లక్షణాలు ఉంటాయి. మీకు వార్తాపత్రికల్లోనే వచ్చింది, జపాన్లో ఒక ప్రదేశంలో ఒక కాలనీయో లేకపోతే ఒక ఊరో మొత్తం మీద అక్కడ 100 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారట. ఎందుకు అంటే అక్కడ తీసుకునే ఆహారం అంతా కూడా ఈ పళ్ళు ఇలాంటి సాత్విక ఆహారాన్ని ఎక్కువగా స్వీకరించడానికి వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగా సాత్విక ఆహారం ఏదైతే ఉంటున్నామో దానిలో జీవశక్తి ఉంటుంది. అంటే పచ్చి పదార్థాలకి ఆ దోషం యొక్క ప్రభావం ఉండట్లా. కాబట్టి కూర తరగకుండా ఉన్నంత వరకు అది మృతము కాదు. ఎప్పుడైతే వండుతామో దాన్ని అది మృతం అవుతోంది అంటే జీవశక్తిని కోల్పోతోంది అని అర్థం. జీవశక్తి కోల్పోయిన దాన్ని శరీరానికి అందిస్తే అది శరీరానికి జీవశక్తిని ఇవ్వలేదు, దోషాన్ని ఇస్తుంది. కాబట్టి జీవశక్తి ఉన్న పదార్థమే శరీరానికి రావాలి. ఇందులో ఏదైతే జీవశక్తిని మనం తరిగిన తర్వాత దాన్ని ఉడికించలేదు కాబట్టి పచ్చళ్ళ విషయంలో దోషం రావట్లేదు. కానీ పదార్థం యొక్క రూపభేదం ఏర్పడుతోంది. ప్రత్యక్షంగా పదార్థం వేరు, ఆ నూనె తీసేసిన తర్వాత ఆ పదార్థం, ఇప్పుడు నువ్వుల నుంచి నూనె తీస్తాము, రూపభేదం ఏర్పడింది కదా. ఈ నువ్వులు అనేవి యథాతథంగా ఉన్నట్లయితే దోషం లేదు. ఎప్పుడైతే పదార్థం మారిందో, స్వభావం మారిందో దానికి కొంత దోష లక్షణం ఏర్పడుతుంది. అంటే అనంత శర్మ గారు, అంటే గ్రహణం సమయంలోనో తెలిసో తెలియకో ఎవరైనా తినేశారనుకోండి, దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దాన్ని నిరూపించడానికి అయితే పరిశోధన కావాలి. అది ఒక రోజులో చేయదగిన పరిశోధన కాదు. కారణం ఏమిటి అంటే ఈ కారణం చేతనే వచ్చింది అని గుర్తించాలి అంటే ఎక్కువ సంవత్సరాలు కొనసాగవలసి వస్తుంది పరిశోధన. ఒక రోజులో పూర్తి చేసేయగలిగింది కాదు. ఎందుకు, నన్ను ఒకరు ప్రశ్న వేశారు, ఏమండి మీరు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉంది, రాత్రి సమయం కదా, ఇది గ్రహణ సమయం కదా, స్త్రీ పురుషులు దూరంగానే ఉండాలి అనే నియమం చెబుతున్నారు కదా, మరి ఈ సమయంలో పడుకోకూడదని చెబుతున్నారు కదా, ఒకవేళ కలిస్తే ఏమవుతుంది అని కూడా ప్రశ్న వేశారు. ఏమిటిది అంటే చేస్తే ఏమిటి అని తెలుసుకోవడం కోసం, ఏం జరగలేదు అని నిరూపించడం కోసం ఎవరో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతోంది ఇక్కడ మనకి రావణాదులు పురాణాల్లో మనకి చెప్పిన విషయంలో రావణుని యొక్క జన్మ వృత్తాంతంలో సంధ్యా సమయంలో సంభోగం ఏర్పడినందువలన రావణుడు జన్మించాడు అనే విషయాన్ని అక్కడ ధృవీకరించారు. అంటే ఏమైంది, సంధ్య అనేది కాంతి విహీనతకు
మూలం అవుతోంది. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి సంధ్య, ఉదయిస్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తిగా ఆ కాంతికి శక్తి రాలేదు కాబట్టి సంధ్య. అటువంటి సమయంలో కాంతి తన యొక్క లక్షణాన్ని కోల్పోయినప్పుడు దాని యొక్క ప్రభావము పుట్టే సంతానం మీద కూడా పడుతోంది. కాబట్టి గర్భిణీ స్త్రీని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అలాగా కాంతి బలహీనపడిన సమయాల్లో సంధ్య సమయం ఏదైతే అంటున్నామో ఇది కేవలం దానికే కాదు, లగ్నాలకు కూడా సంధి సమయం ఉంటుంది. ప్రతి 2 గంటలకి సుమారుగా లగ్నం మారుతూ ఉంటుంది. ఆ సంధి సమయాలు కూడా ముహూర్తానికి పనికిరావు అని చెబుతాము. అలాగే సంధి సమయాలను ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో కాంతి యొక్క విహీనత ఏర్పడుతోంది. కాబట్టి ఇటువంటి సమయంలో కూడా ఆ కాంతి అనేది తగ్గుతోంది కాబట్టి, దాని బలాన్ని కోల్పోతోంది కాబట్టి అది మంచి సమయం కాదు అని చెప్పడం జరుగుతోంది. మరి ఇంత తీవ్రమైన లక్షణం కలిగి ఉన్న దాన్ని ఏమీ లేదు అన్నా ఏమేదైనా ఉంది అని చెప్పాలన్నా పరిశోధన ఇప్పుడు తెలుసుకోవాలంటే కావాలి. కానీ ఇంతకు ముందే పరిశోధన చేసి చెప్పారు పనికిరాదు అని చెప్పారు. పనికిరానన్న దాన్ని ఎందుకు పనికిరాదో చూస్తాను అనుకుంటే పరిశోధన ద్వారా చూడు, అభ్యంతరం లేదు. కానీ దానికి చాలా సమయం పడుతుంది. ఏదో ఊరికే ఒక మాటలో తేల్చేసే విషయం కాదు. కాబట్టి ఈ పరిశోధన అనే దానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే అభ్యంతరం లేదు. కానీ పరిశోధన ఏ నియమాలతో చేయవలసి ఉంటుంది అంటే జ్యోతిష శాస్త్ర నియమాలను అనుసరించిన విధానాలతో చేయవలసి ఉంటుంది. సైన్స్ పరంగా వాళ్ళకుండే పరిశోధనలు ఉండవచ్చు, కొన్ని నియమాలు ఉండవచ్చు, వాటితో పాటు వీటిని కూడా కలుపుకునే చెయ్యాలి. మీకు తెలియదే ఉంది, ఎప్పుడు సైన్స్ కి శాస్త్రానికి మధ్య కొంత సంవిధానం జరుగుతుంది. లేదండి, ఇప్పుడు ఖగోళ పరిశీలన లేకుండా జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడడానికి లేదు. ఖగోళ పరిశీలనే ప్రధాన మూలం అవుతోంది. ఖగోళ పరిశీలనతో ఆగిపోతోంది సైన్స్, దాని ప్రభావంతో ముందరికి పెడుతోంది జ్యోతిషం. కాబట్టి మాకు విభేదం ఏమీ లేదు. మేమేదైతే అధ్యయనం చేస్తున్నామో ఆ అధ్యయనానికి వాడు సిద్ధపడితే వాడు కూడా జ్యోతిష్కులే అవుతారు, ఇబ్బంది లేదు. రజితశ్రీ గారు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు చూడకూడదు అంటున్నారు. అంటే ఏ గ్రహణాన్ని చూడకూడదా? ఇప్పుడు వస్తున్న సంపూర్ణ గ్రహణంలో ఆయా రాసుల వాళ్ళు కొంతమంది చూడకూడదు అంటున్నారు. ఆ నక్షత్రాలు, ఆ రాసుల వాళ్ళు మాత్రమే చూడకూడదు. ఇప్పుడు గ్రహణం అనేది ఎవరూ చూడ్డానికి పనికిరాదండి, ఎవరూ చూడ్డానికి రాదు. ముఖ్యంగా గురువుగారు చెప్పినట్టు మనకి ఇంకా 4 రాశులు, మీనరాశి కానీ, గ్రహణం ఏర్పడే కుంభరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, కర్కాటక రాశి కానీ, ఈ 4 రాశులకి ఇంకా దోషపూరితంగా ఉంది కాబట్టి ఇవి అస్సలు చూడకూడదు, ఇందులో జన్మించిన వారు చూడకూడదు. అలాగే రాహు నక్షత్రాలు, ఆరుద్ర నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, ముఖ్యంగా గ్రహణం శతభిష నక్షత్రానికి, పూర్వభాద్రపద నక్షత్రానికి మధ్యలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చూడడానికి పనికిరాదు. ఈ గ్రహణం అనేది ముఖ్యంగా మనకి రాహుగ్రస్తం కాబట్టి ఎవరు చూడకుండా ఉంటేనే మంచిది. పిల్లలు, వృద్ధులు, మధ్య వయస్కులు ఎవరైనా సరే ఆ గ్రహణం ఇప్పుడు 5 గంటలు ఉంది, ఆ 5 గంటల్లో దేవుని యొక్క నామస్మరణ కానీ, శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ చదవడం వల్ల ముఖ్యంగా మనం చెప్తాం కదా, ఫ్రీక్వెన్సీ అనేది భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ 3 ఒకే దగ్గర ఉన్నప్పుడు మనకి ఆ కాంతి తరంగాలు కానీ, ఫ్రీక్వెన్సీ కానీ అవన్నీ మన మనసు మీద ప్రభావం చూపించి ఏదైనా సరే మనం త్వరగా మనసు అనేది ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఆ సమయంలో చేసే ప్రతి మంత్రానికి శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా తెలియకుండానో లేకపోతే యాక్సిడెంటల్గానో చూసేస్తారు ఒక్కొక్కసారి, అలాంటి వాళ్ళకి ఏముంటాయి పరిహారాలు? ఇంకా చూసేసిన తర్వాత పరిహారం చేయాల్సిన పని కూడా లేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇప్పుడు ఏమవుతుందండి, మనం ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళినప్పుడు చంద్రుడు పీడింపబడుతున్నాడు, చంద్రుడికి శక్తి విహీనం అయిపోతుంది. అంటే మనం చంద్రునికి సంబంధించిన శక్తిని ఇవ్వడానికి కొన్ని దానాలు చేసుకుంటాం. బియ్యం దానం ఇవ్వడం, అలాగే బియ్యము, కంచు పాత్రలో నెయ్యి, సర్ప ప్రతిమ, చంద్ర ప్రతిమ, మినుములు, ఉలువలు, ఇలా అన్నీ మనం దానం ఇచ్చినప్పుడు ఆ గ్రహాలకి శక్తి అనేది వచ్చి మనకి చంద్ర ప్రభావం అంటే మన మనస్సు మీద దాని ప్రభావం, చెడుగా ఉండే ప్రభావం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దానాలు చేసుకోవాలి. ఇంకా చూసిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఒకేసారి కొన్ని వెంటనే రిజల్ట్ వస్తాయి. ఏదైనా మీకు ఒక పదార్థం ఇది పడట్లేదు, నాకు అది పడదు అనేది తిన్నప్పుడు వెంటనే మీకు వామిటింగ్స్ అవ్వడం లేదా ఏదో ఒకటి అవుతుంది. కొన్ని పదార్థాలు చాలా స్లో పాయిజన్గా అవుతూ ఉంటాయి. ఈ గ్రహణం అనేది కూడా నేను చూసాను ఏమవుతుంది, నేను తిన్నాను ఏమవుతుంది, అప్పుడేమీ కాదు. అది స్లో పాయిజన్ లాగా కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం నీ పైన ఉంటుంది తప్ప అప్పటికప్పుడు మనం చెప్పేది కాదు. ఓకే, వద్దు అని మనం శాస్త్ర ప్రకారం చెప్పినప్పుడు చూడకుండా ఉండడం మంచిది. ఆ టైంలో మనకి ఖచ్చితంగా చెప్పారు ఇవే చేయాలి, ఇవి చేయకూడదు. ఎలా ఉంటుందంటేనండి,
మీకు వినాయక చవితి ఇప్పుడు మొన్న నిమజ్జనం అయింది. వ్రతకథలో చెప్పారు చంద్రుణ్ణి చూడకూడదు, అవును, చూస్తే ఏమవుతుంది అంటే ఆ గాథలోనే చూస్తే ఏమైందో ఋషుల విషయంలోనూ చెప్పడం అయిపోయింది. నీలాపనిందలు. ఆ తర్వాత కృష్ణుడి దాకా వచ్చేటప్పటికి ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా చూశాను, ఏమవుతుందో నా పరిస్థితి అనుకున్నాడు. దానికి తగినట్టుగా అపనింద వచ్చింది అనే విషయాన్ని గుర్తించాడు. ఈ అపనింద వచ్చే సమయానికి ఈ చూశానన్న విషయం తాను గ్రహించకపోతే దానివల్ల వచ్చిందని గుర్తించలేడు. గ్రహించి ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత దీనికి పరిహారంగా ఏం చేసుకోవాలి అంటే గణపతి పూజ చేసుకుని ఆ వ్రతకథ విని అక్షతలు నెత్తి మీద వేసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు అమ్మవారు దాని విషయంలో ఎక్సెప్షన్ ఏమిచ్చారు అంటే ఫలానా రోజు ఒక రోజు చూడకపోతే సరిపోతుంది అన్నారు. ఆ రోజు కూడా చూస్తే ఏమిటి అని ఇప్పుడు మీరు ప్రశ్నించారు అనుకోండి. ఆ రోజు కూడా చూస్తే పరిస్థితి ఏమిటి అంటే అపనిందలు తప్పవు, ఇక్కడ దోషాలు తప్పవు. వినాయకుని కథ విన్న తర్వాత అక్షంతలు వేసుకుంటే అలా చూసినా కూడా కొంతవరకు ఆ ఎక్సెప్షన్ అమ్మవారు ఇవ్వలేదు, అక్కడ శాపం ఇచ్చింది అమ్మవారు, కానీ ఎక్సెప్షన్ ఇచ్చింది ఎవరు? కృష్ణుడు ఇచ్చాడు. అంటే అంతటి మహత్వం ఉన్నవారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏమైనా చెబితే పోని దాని ద్వారా సాధ్యపడచ్చు. కానీ అంత శక్తివంతులు అంత తపస్సు చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారండి? ధర్మాన్ని అనుసరించడమే కష్టం అవుతోంది. ఇక పరిశోధన ద్వారా ఏమైనా కనుగొనొచ్చా అంటే అది వేరే విధానం. ఎందుకు? ఓంకార ధ్వని అనేది చాలా గొప్పది అని చెబుతారు, ఓంకారం చేస్తే చాలా మంచిది అని చాలామంది చెబుతున్నారు. అయితే స్త్రీలను వద్దు అని మేము చెబుతాం శాస్త్రపరంగా చెప్పినప్పుడు. ఎందుకంటే ఓంకారంలో ఉత్పత్తి శక్తి ఉంది, అలాగే నశింపజేసే శక్తి కూడా ఉంది. అయితే ఆధునికంగా సైన్స్ పరంగా కనుక గమనించినట్లయితే ఓంకార ధ్వని ఏదైతే ఉత్పత్తి శక్తికి కారణం అని చెబుతూ ఉన్నామో, సృష్టిలో ఏదైతే శబ్దం వినిపిస్తోందో ఆ శబ్దం ఓంకార ధ్వనితో ఫ్రీక్వెన్సీ సరిగ్గా సరిపోతోంది అని సైంటిస్టులు చెప్పారు. అంటే అర్థం ఏమవుతోంది? శాస్త్రంలో చెప్పిన విషయాన్ని అధ్యయనం చేయడానికి సైంటిస్టులు ప్రయత్నం చేస్తే వాళ్ళకి సమాధానాలు దొరుకుతాయి. అది నన్ను నిరూపించమంటే నేను నిరూపించలేను, నా అధ్యయనం అది కాదు. నేను దాని శక్తి గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది సైన్స్ పరంగా గమనించవలసిందే. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే దాని ప్రభావాన్ని గుర్తించడానికి సాధ్యపడుతుంది. ఎక్సెప్షన్ ఏముందండి, ఒకవేళ చూసేస్తే ఏమిటండి అని అడిగితే ఇప్పటిదాకా దాని గురించి చెప్పలేదు, చూడొద్దు అని చెప్పారు, ఈ సమయంలో దానాలు ఇచ్చుకోమని చెప్పారు, గర్భిణీ స్త్రీ అయితే కదలకుండా ఉండండి అని చెప్పారు. అవి అనుసరిస్తే మంచిది, అనుసరించకపోతే ప్రభావం ఎప్పుడు వస్తుంది అంటే చంద్రగ్రహణం చంద్రుడిని చూసిన వెంటనే నెక్స్ట్ రోజే ఈ పరిస్థితి వచ్చేలేదు కృష్ణుడికి. మధ్యలో కొంచెం సమయం పట్టింది, ఆ సందర్భం రావాలి కదా, అవన్నీ కలిసి రావాలన్నమాట. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అన్నీ కలిసి రావాలి. కాబట్టి అది ఏమవుతుంది అనే దానికి సమాధానం దొరకడం ప్రస్తుతం కష్టము, కానీ చేయడం మంచిది కాదు అన్నప్పుడు వినడం వల్ల మన మేలు మనం కోరుకునే వాళ్ళం అవుతాము, లేకపోతే అది స్వయంకృతాపరాధం అవుతుంది. ఓకే శేషగిరిరావు గారు, ఇదొక సైంటిఫికల్ వండర్ అనేసి మీరు అంటున్నారు, కానీ ఇదొక బ్లడ్ మూన్, దీనివల్ల అరిష్టాలు జరుగుతాయి, లేకపోతే ఏదో ఉత్పాతాలు సంభవిస్తాయి అంటున్నారు. ఏంటి భూకంపాలు లాంటివి కానీ లేకపోతే సునామీలు లాంటివి కానీ ఇప్పుడు చూస్తున్నాం కూడా ప్రపంచవ్యాప్తంగా, అలాంటివి ఏమైనా సంభవిస్తాయా? అసలు వెదర్ పరంగా ఎలాంటి చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది ఈ గ్రహణాల వల్ల? ఇది నేను వండర్ అని అనలేదండి, ఇది ఒక దృశ్యం అంతే. మనం అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న సమయంలో ఏర్పడేది కాబట్టి అది ఎప్పుడు వండర్ అవ్వదు అనమాట. ఇది ఖగోళ గణిత ప్రకారం ఏర్పడే ఒక దృశ్యం కాబట్టి దీని ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా వరకు సంభాషణ జరిగింది. అది ఒక రకమైన సంభాషణ. ఈ శాస్త్రపరంగా గనక మీరు చూసినట్లయితే ఈ రెడ్ మూన్ అయినంత మాత్రాన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో 8.4 బిలియన్ జనాభా ఉన్నారు. ఒకే రాశిలో పుట్టిన వాళ్ళు దాదాపు 10% పైన ఉంటారు. అదేవిధంగా ఈ ఇందాక అనుకున్నాం దాదాపు 50% పైబడిన జనాభా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడటానికి వీలవుతుంది. ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన పూర్వీకుల సిద్ధాంతాలు ఉన్నాయి. ఈజిప్ట్ వాళ్ళకు ఒక రకంగా ఉన్నాయి, యూరోపియన్స్కి ఒక రకంగా ఉన్నాయి, అదేవిధంగా మరి గల్ఫ్ రీజియన్లో ఒక రకంగా ఉంది, భారతదేశంలో ఒక రకంగా ఉంది, చైనాలో ఒక రకంగా ఉంది. ఇవన్నీ ఏంటంటే మనుషుల మనుగడకు సమాజంను రక్షించుకోవటానికి
ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే అటువంటి జాగ్రత్తలు ఎటువంటివి అని చెప్పటానికి చేసిన ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలు కొన్ని నిజాలు, కొన్ని మూఢనమ్మకాలు రెండు ఉన్నాయి. అందులో నిజాలు శాస్త్రీయంగా మనం ఆలోచించుకుంటే ఆ రోజుల్లో ఏంటంటే మీరు 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు క్రిందట కనుక చూసినట్టయితే మీకు ఏంటంటే అక్షరాస్యత అనేది దాదాపు 99% లేదా 99.5% నిరక్షరాస్యుల్ని ముందు కూర్చోబెట్టి ఇలాంటి ఖగోళ దృశ్యాలు ఏర్పడినప్పుడు మీరు ఇలా శాస్త్రీయంగా ఇలా ఏర్పడుతుంది అనేది అని చెప్పాలంటే కష్టం. అది ఒక సాంప్రదాయబద్ధకంగా పద్ధతిలోనో లేదా ఒక పండుగల పద్ధతిలోనో వాటిని గనక ఏర్పరిచి అందులో కొన్ని మంచివి గనక చొప్పించి ఈ మానవ జాతిని ఏదైనా అరిష్టాలుంటే తప్పించటానికి ఈ యొక్క ఆలోచన పరంగా ఏర్పడిన కొన్ని రీతులన్నమాట. ఇవి వీటిల్లో ఏది అనుసరింపదగ్గది, ఏది ఆలోచింపదగ్గది, ఏది మనము ఎటువైపు చూడాలి అనేది ఈ రోజుల్లో ఈ అక్షరాస్యత పెరిగిన తర్వాత దాదాపు 180% మంది వాళ్ళకి తెలుసు. అందులో ఎటువంటి అనుమానం లేదు. తర్వాత ఇంకొకటి, ఆ రోజుల్లో మరి ఈ వాతావరణ పరిశోధన కానివ్వండి, కిరణ పరిశోధన కానివ్వండి, ఫ్రీక్వెన్సీ పరిశోధన కానివ్వండి, ఆరోగ్య పరిశీలన కానివ్వండి, ఈ యొక్క సైక్లోన్లకు సంబంధించిన పరిశీలన కానివ్వండి అప్పుడు అంతగా లేవు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే భూతాపం పెరిగిపోతుంది. ఇప్పుడు మొత్తం భూమి మీద ఆ ఉష్ణోగ్రత చూసినట్లయితే 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోయింది యావరేజ్. దీనివలన ఐసు ఖండాలు కరిగిపోతున్నాయి. ఈ వాతావరణానికి సంబంధించిన అకాల వృష్టి, తర్వాత కుంభవృష్టిలు ఎక్కువైనాయి. ఎలా ఎక్కువైనాయి, ఏ సమయంలో వస్తాయి కూడా చెప్పగలుగుతున్నారు. అలాగే భూకంపాలకు కూడా ఈ మధ్య మనం నిసార్ శాటిలైట్ లాంచ్ చేశాం. మైక్రో చేంజెస్ ఇన్ ది టెక్టానిక్ ప్లేట్స్ కెన్ బి డిటర్మిన్డ్. దాని వలన కొంత సమయంకు ముందు మనం గమనించుకోవచ్చు. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ని ఎప్పుడు ఏ సమయంలో ఢీకొంటోంది, ఆ ఢీకొట్టినప్పుడు ఎటువంటి ఉత్పాతం జరగచ్చు అనేది చాలా వరకు ప్రయత్నాల్లో సఫలీకృతం అయి ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఇటు శాస్త్రము, అటు పూర్వీకుల సిద్ధాంతీకరణ, ఇవన్నీ చూసుకుంటూ దాంట్లో ఏది మంచిది అనుకుంటూ వెళితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. రైట్, శేషగిరిరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, నేను విజ్ఞాన దర్శిని అంటే విజ్ఞాన దర్శిని. ఓకే, చెప్పండి. ఈరోజు బ్లడ్ మూన్ చూడబోతున్నాము, ఖగోళ అద్భుతాన్ని. మీకు మొదటి నుంచి తెలుసు, ఇటు శాస్త్రము అలాగే సైన్స్, ఇదొక సైంటిఫికల్ దృశ్యం, ఒక అద్భుతంగా భావిస్తున్నారు. అదే సమయంలో చూడకూడదు, కొంత అరిష్టాలు జరిగే అవకాశం ఉంటుందని ఒక వాదన. మీ వ్యూ ఏంటి? అంటే నా వ్యూ ఏంటి, ఎవరి వ్యూ ఏంటి అనేది కాదు, కానీ సైన్స్ మానవ మేధస్సు గ్రహణాలను ఎలా అర్థం చేసుకున్నది అనేది చాలా ముఖ్యమైన అంశం. గ్రహణం అంటే ఏంది అనేది ముందు మనకు తెలిస్తే మిగతా అనుమానాలకు ఏమన్నా అవకాశం ఉందా ఏంటి అనేది తెలుస్తుంది. గ్రహణము అంటే సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు ఒక్కోసారి ఈ మధ్యలో భూమికి చంద్రుడు అడ్డం, చంద్రుడికి భూమి అడ్డం రావడం వల్ల ఆ నీడలు, భూమి నీడ చంద్రుడి మీద పడ్డప్పుడు, చంద్రుడి నీడ భూమి మీద పడ్డప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఈరోజు చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడి మీద పడ్డం, సూర్యగ్రహణం అంటే చంద్రుడి నీడ భూమి మీద పడ్డం. కాబట్టి ఇప్పుడు భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది తప్ప ఇంకా ప్రత్యేకంగా ఏమి జరుగుతుంది? ఏమి జరగదు. ఇక్కడ ప్రత్యేకమైన ఎనర్జీస్, ప్రత్యేకమైన రేడియేషన్, ఇంకేదో వెలువడేది ఏమీ ప్రత్యేకంగా లేదు. కాబట్టి ఇక్కడ అందులో ఏమో జరుగుతుంది అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగేది చాలా సుదీర్ఘంగా జరుగుతున్న చంద్రగ్రహణం. ఇది అంటే సుదీర్ఘంగా జరుగుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం. దాదాపు దీని టోటాలిటీ మనకి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు, అంటే దాదాపు 1 గంట 22 నిమిషాలు 82 నిమిషాలు
ఆ టోటాలిటీ కనపడుతుంది. మొత్తం గ్రహణాన్ని కనుక చూస్తే మనకు 8:45 నుంచి ఉదయం 1 గంట వరకు సాగుతుంది. అంటే పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణం. అందువల్ల దీన్ని బయటకు వచ్చి చూసి వీక్షించాలి తప్ప మీరు బయటికి రావద్దు, తలుపులు వేసుకోండి, ఇంట్లో నుంచి కదలొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు అని ఏదన్నా చెప్తే అది తప్పు ఆలోచన, అది మంచి ఆలోచన కాదు. వాస్తవంగా అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా మనం బయటికి రావాలి, వచ్చి ఆ గ్రహణాన్ని వీక్షించాలి. సూర్యగ్రహణం అయితే సూర్యుడిని ఎప్పుడూ నేరుగా చూడకూడదు కాబట్టి ఆ రోజు ఫిల్టర్స్ వాడుకొని చూడాలి. చంద్రగ్రహణం నేరుగా మనం నేకెడ్ అయితే చూడొచ్చు. చంద్రుడి ఆ వెన్నెల అనేది మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా. చాలా కవితలు, పాటలు, వెండి వెన్నెల, పిండి వెన్నెల ఆరబోసినట్టు అని కూడా ఉంటాయి కదా. సో ఆ విధంగా దాన్ని ఎంజాయ్ చేయాలి, అందులోంచి సైన్స్ నేర్చుకోవాలి. ఇట్లా భయపడి ఉంటే ఎట్లా? 1800 సంవత్సరాల ఆ ప్రాంతంలో 19th సెంచరీలో మన గుంటూరులో జరిగిన సూర్యగ్రహణం రోజు ఎక్కడెక్కడనో విదేశాల నుంచి వచ్చి ఆ సంపూర్ణ సూర్యగ్రహణం రోజు సైంటిస్టులు ఆ గుంటూరులో జరిగిన పరిశోధన అక్కడ రీసెర్చ్ చేసి ఆ గ్రహణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడే ఆ స్పెక్ట్రమ్ లో చూసినప్పుడు అక్కడ కనబడ్డ కలరు, కొత్త కలరు, వాటి అంశాల ఆధారంగా హీలియం అనే ఒక మూలకాన్ని కనుగొన్నారు. భూమి మీద హీలియాన్ని డిస్కవరీ చేయక ముందే సూర్యుడి మీద ఉంది మూలకం, అందుకే హీలియాస్ అంటే సూర్యుడు అని ఆ పేరు పెట్టుకున్నారు. అంటే గుంటూరులో డిస్కవరీ చేయబడింది హీలియం అనే మూలకం, ఎలిమెంట్. ఆ సైంటిస్టులు చూడడం వల్ల కొత్త మూలకాన్ని కనుగొనగలిగారు. అట్లాగే ఐన్స్టీన్ ఎప్పుడో 100 years బ్యాక్ చెప్పిన ఒక సైన్స్ సూత్రం కూడా ఆ కాంతి అదేంటి యూనివర్స్ వక్రంగా ఉంటది, ఆ కాంతి కూడా ఆ విధంగా ప్రయాణిస్తుందని చెప్పింది. సూర్యగ్రహణ సందర్భంలో ఆ రకమైన సూత్రానికి నిర్ధారణ దొరికింది. సూర్యగ్రహణము గాని చంద్రగ్రహణాలు గాని చూడడం ద్వారా యూనివర్స్ కు సంబంధించిన అనేక సత్యాలు, అనేక ప్రిన్సిపల్స్ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటది. మనం వాటిని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటది. సివి రామన్ ఒక మాట అంటాడు, నువ్వు ఎక్స్ప్లోర్ చేయడానికి దీన్ని పరిశోధించదలుచుకుంటే ఈ నేచర్ మనకి ఎన్నో పాఠాలు నేర్పడానికి సిద్ధంగా ఉందని. సో యూనివర్స్ కూడా ఆ విధంగా పాఠాలు నేర్పేటప్పుడు సిద్ధంగా ఉండి నేర్చుకొని మన మేధో వికాసం వైపు పరిగెడతామా, తలుపులు మూసుకొని మన మెదళ్ళకి సంఖ్యలు వేసుకొని మేము ఆలోచించము, మేము నేర్చుకోము, మేము ప్రశ్నించము, మేము చూడము, మేము ఇంట్లోనే ఉంటాం, బయటికి రామని ఉంటామా అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి ఇక్కడ మనం బయటికి రావాలి. ఇలాంటి అపోహలు ఏమున్నా కూడా వాటిని బ్రేక్ చేసుకొని బయటికి రావాలి. ప్రపంచం అంతా అదే చేస్తుంది, సైంటిస్టులు అదే చేస్తారు. భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కానీ, దానికి సంబంధించిన సైన్స్ పరిశోధన సంస్థలు కానీ, ఆ సైన్స్ ప్రచార సంస్థలు కానీ, లేదా వివిధ వాలంటరీ సైన్స్ సంస్థలు కానీ అందరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసేది బయటకు వచ్చి చూసి విద్యార్థులు పరిశోధనలు చేసి ఈ రోజు ఆ గ్రహణాన్ని పరిశీలించడం ద్వారా కొత్త అంశాలను ఆవిష్కరించే ప్రయత్నం చేయమని చెప్తారు. కాబట్టి మేధో వికాసం వైపు మన ప్రయాణం ఉండాలా, మేధస్సుకు సంఖ్యలు వేసుకుని బంధించుకునే వైపు ఉండాలా అనేది ప్రశ్న. సైన్స్ ఇప్పుడు కూడా మేధో వికాసం వైపు ప్రయత్నం చేయాలి, మన మేధస్సు వికసించాలి. భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలంటే, అగ్రదేశాల సరసన నిలబడాలి అంటే అది సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమైతే. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి జరగాలంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 ఏదైతే చెప్పుకున్నామో పౌరుల ప్రాథమిక బాధ్యత టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంపొందించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అప్పుడే భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి సాధించి మిగతా అగ్రదేశాలకి పోటీగా ధీటుగా నిలబడగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శర్మ గారు అండ్ రజిత శ్రీ గారు. సైన్స్ శాస్త్రం రెండు కూడా మానవ మనుగడకు కావలసినటువంటి మేలు చేసేటువంటి ప్రయోగాలు అలాగే పరిశోధనలు చేస్తూనే ఉంటాయి. గ్రహణం చూడడం అనేది మంచిదే, కానీ కొన్ని గ్రహాలు కొన్ని నక్షత్రాలు వాళ్ళు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలని శాస్త్రం చెప్తోంది. లేదు చక్కగా చూడాలనుకుంటే చూడొచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. నమస్తే.